డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో రాజకీయ నేతల సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. అయితే ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆసక్తికర సన్నివేశం ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్ లో జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరు కావడమే. కవిత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండాను పోలిన 3 రంగుల చీర కట్టుతో భట్టి విక్రమార్క కొడుకు మరియు కోడల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. దీంతో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కవితను చూసిన చాలా మంది కూడా ఈమె కాంగ్రెస్ లో చేరబోతుందేమో అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది కల్వకుంట్ల కవిత విషయంలో మరోసారి బయటపడింది. నిన్నటి వరకు తన మాటల తూటాలతో కారు పార్టీని ఇరుకున పెట్టిన కవిత ఇప్పుడు తన వేషధారణలో కాంగ్రెస్ పార్టీ మైత్రిని చాటుకుంటున్నారు. కాంగ్రెస్ కలర్ అయిన 3 రంగుల చీర కట్టడంతో పాటు హస్తం నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, కలివిడిగా ఉండటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుని నిశ్చితార్థం వేడుకలో జాగృతి అధ్యక్షురాలు కవిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఆ ఎంగేజ్మెంట్ కి ఆమె కట్టుకొచ్చిన శారీపైనే అక్కడున్న వారందరి దృష్టి మళ్లింది. కాంగ్రెస్ పార్టీ కలర్ను ప్రతిబింబించే విధంగా 3 రంగుల చీరను కట్టుకొచ్చారు. అంతేకాకుండా అక్కడున్న కాంగ్రెస్ నాయకులందరితోనూ కలివిడిగా కనిపించారు. కవిత హస్బెండ్ అనిల్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆలింగనం చేసుకోవడం విశేషం. దీంతో అక్కడున్న వారంతా కవిత బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యాక కవిత దంపతులు ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంత దగ్గరయ్యారో అర్థమవుతుందని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే కవిత హస్తంతో జత కట్టడం ఖాయమన్న కమెంట్స్ నెట్టింట తెగ వినిపిస్తున్నాయి. ఆ ఫంక్షన్ లో కవిత 3 రంగుల చీర కట్టుకోవడం ప్రత్యేకంగా ఉందని కొందరి వాదన. అది కాకుండా కాంగ్రెస్ నేత ఇంట్లో జరిగే ఎంగేజ్మెంట్ లో ఆ కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్న 3 రంగుల చీరను కట్టుకోవడం తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తుందని సర్వత్రా కమెంట్స్ వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ నివసించిన ప్రగతి భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సహా కొందరు హాజరవ్వగా కేటీఆర్, హరీష్ రావు సహా మరికొందరు ముఖ్య నేతలు హాజరవ్వకపోయినా ఈ ఫంక్షన్ కి ఎమ్మెల్సీ కవిత తన భర్తతో కలిసి అటెండ్ అయి అక్కడ హడావిడి చేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ఇక బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం కళ్లల్లో నిప్పులు పోసినంత పనైందంటున్నారు విశ్లేషకులు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె కాంగ్రెస్ తో కలిసిపోతారు అనే వార్తలు వచ్చిన సందర్భంలో వాటన్నింటినీ కవిత ఖండించారు. ఇక బీజేపీతో వైరం ఉన్న నేపథ్యంలో కవితకు కాంగ్రెస్ పార్టీనే దిక్కని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మరి కవిత త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా, లేక ఇప్పట్లానే ఒంటరిగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తారా? త్వరలోనే ఆమె నుంచి ఓ క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.